నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడులో విద్యారంగానికి మరో అద్భుతమైన వనరును రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ పాఠశాలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను రాష్ట్ర ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. 13,50,000 రూపాయల వ్యయంతో సిద్ధమైన ఈ ఆధునిక సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఇకపై ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయి. సైన్స్ ల్యాబ్లతో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, ప్రయోగాత్మక విజ్ఞానం మరింత పెరుగుతుంది అన్నారు. ఉపాధ్యాయులు కొత్త వసతులను సద్వినియోగం చేసి విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఆధునిక ల్యాబ్ల ఏర్పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ కుతూహలం పెంచడానికి ఈ ప్రయోగశాలలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అంతకుముందు పాఠశాలలో 30 లక్షల రూపాయల మౌలిక వసతుల అభివృద్ధి పనులకు మంత్రివర్గం శంకుస్థాపన చేసింది. తర్వాత మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం కార్యక్రమంలో విశేషంగా నిలిచింది. ఎన్సీసీ బ్యాండ్ మేళాలో విద్యార్థుల స్వాగతం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమరెడ్డి, డిఈఓ భోజన, జెడ్పీసీఓ గోవింద్, ఎంపీడీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. Hydrochloride and diluted hydrochloric acid and sodium hydroxide. మేడం సైడ్ अच्छी नाराज